నమస్కారం. ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమ్మ రక్షిత పొనికివన కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్కు అభినందనలు వెల్లువ. దేవరకోట ఆలయానికి నూతన కమిటీ చైర్మన్గా ఆమెడ శ్రీనివాస్, కమిటీ సభ్యులుగా పలువురి బాధ్యతల స్వీకరణ. కష్టపడితే గుర్తింపు దానంతటిదే వస్తుంది. పోలీస్ హక్కు అవార్డు సంబరాల్లో ఎస్పీ జానకి షర్మిల. నిర్మల్ జిల్లాకు 2 స్కోచ్ అవార్డులు లభించడం అధికారుల కృషికి నిదర్శనమని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే వెడిమ బొజ్జు పటేల్తో కలిసి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. పొనికివనం, అమ్మ రక్షిత కార్యక్రమాల విజయవంతమైన అమలుకు మంత్రి ప్రశంసలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. జిల్లా కలెక్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహా మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి పనిచేస్తే గుర్తింపు దానికదే వస్తుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ హక్కు కార్యక్రమానికి స్కోచ్ అవార్డు వచ్చిన నేపథ్యంలో సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ కానిస్టేబుల్ను శాలువాతో సన్మానించారు. ఎస్పీ మాట్లాడుతూ అవార్డు తీసుకోవడం పోలీసు విజయంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు గాంజా గస్తీ, యాంటీ ర్యాగింగ్, డయల్ 100 ద్వారా వచ్చే కాల్స్ సైతం స్వీకరించి అనేక సమస్యలను పరిష్కరించినట్టు తెలిపారు. పోలీస్ హక్కు కార్యక్రమంలో కేజీబీ విద్యార్థులకు ఎంతో ధైర్యం పెరిగిందని వివరించారు. పోలీస్ హక్కు ప్రోగ్రామ్కి యాక్చువల్లీ లాస్ట్ 2025 జనవరి నుంచి మార్చ్ వరకు నేను IIIT బాసర్ని దత్తత తీసుకున్నాను. ఎందుకంటే అప్పుడు బాగా సూసైడ్స్ అయ్యి అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి. సో 3 months నేను రెగ్యులర్గా ఎవ్రీ వీక్ వాళ్ళతో వెళ్ళాను. కాసేపు ఒక 2-3 hours ఉన్నాను వాళ్ళతో. భోజనం చేసేదాన్ని, కౌలు చెప్పేవాళ్ళం, వాళ్ళతో ఆట ఆడేవాళ్ళం, సంథింగ్ ఏదో. అప్పుడు దెన్ ఐ అండర్స్టూడ్ దట్ ఒక ర్యాప్ వస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ పోతాయి. వాళ్ళు ప్రాబ్లమ్స్ అనుకునే ప్రాబ్లమ్స్ కాదు, అంటే ఒక మా కోసం మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఒకడు ఉన్నాడు అని వాళ్ళు కానీ అనుకుంటే అది వాళ్ళే అర్థమిస్తారు. మనమేమి వాళ్ళకి సొల్యూషన్స్ చెప్పనవసరం లేదు. వాళ్ళకి వెళ్ళి మీకు మేమున్నాము అని ఒక ధైర్యం కల్పిస్తున్నాము, వాళ్ళకి చెప్పుకోవడానికి ఒక అవుట్లెట్ ఇస్తున్నాము. సో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ భరోసా పెరిగింది, వాళ్ళ ధైర్యం పెరిగింది, వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగింది, మా కోసం అక్కడ ఉన్నారు అనే ఇది పెరిగింది. అలాగే పోలీస్ హక్కులు చేసే పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఇది హైలైట్ అయిపోయింది. వీళ్ళు పార్ట్నర్ కాల్స్లో తిరుగుతున్నారు. ఎవ్రీ వెన్స్డే వీళ్ళు డయల్ 100 కాల్స్ అటెండ్ అవుతున్నారు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ చేస్తున్నారు. అలాగే ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో మళ్ళీ ట్రాఫిక్ అవేర్నెస్ కల్పిస్తున్నారు. గాంజా గస్తీ ప్రోగ్రామ్ చేస్తున్నారు. గంజాయి వాడటం వల్ల కలిగే దుష్ఫలితాల గురించి చెప్తున్నారు. సో ఇన్ని రకాలుగా మన పోలీస్ హక్కులు చెప్తూ ఉన్నారు. సో లాస్ట్ టైం వీళ్ళందరినీ పిలిచి డ్రగ్స్ అవేర్నెస్ క్యాంపెయిన్ ఒకటి చేశాము. అది మళ్ళీ పోయి కేజీబీబీస్లో చెప్పారు డ్రగ్స్ వాడటం వల్ల జరిగే అనర్థాలు ఏంటి. అలాగే ర్యాగింగ్, యాంటీ ర్యాగింగ్ కార్యక్రమాలు చేస్తున్నారు. సో వాట్ నాట్ ఎనీథింగ్ రిలేటెడ్ టు పోలీసింగ్ అండ్ అవేర్నెస్ చేసేది ప్రతిదీ కూడా పోలీస్ హక్కులు చేస్తాము. సో ఐ వన్స్ అగైన్ సల్యూట్ ఆల్ ఆఫ్ యూ. మనస వాచ అంతఃకరణ శుద్ధిగా అంటారు కదా, అట్లా ఒక పని చేస్తే గవర్నమెంట్ కంపల్సరీ ఎంత పెద్ద లెవెల్లోనే గుర్తింపు వస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలా తెలుస్తుంది, ఎవరికి తెలుస్తుందిలే అనేసి అనుకొని మనం ఎప్పుడు నిరాశపడకూడదు. మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే ఫలితం అదే వస్తుంది. దానికి పోలీస్ హక్కు అవార్డే నిదర్శనం. సో చాలామంది ఇంకొక మిస్కన్సెప్షన్, పోలీస్ హక్కులో ఓటింగ్ అనేది ఓన్లీ 10% వెయిటేజ్. వాళ్ళు ఫస్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతారు, తర్వాత ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి. నేను 3 series ఆఫ్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను. అంటే ఇది జెన్యూన్ ప్రోగ్రామా కాదా,
వీళ్ళు నిజంగా చేస్తున్నారా లేదా అనేసి వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్గా సర్వే కూడా చేసుకుంటారు. మీకు తెలియకుండానే మీ పనితీరు మీద థర్డ్ పార్టీ సర్వే అయింది, వీళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అన్నది. చేసినాక మళ్ళీ ఫైనల్గా ఎక్స్పర్ట్స్ ఓటింగ్ అవుట్ అవుతుంది, జ్యూరీ అన్నమాట. వాళ్ళందరూ ఎమినెంట్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు ఓటింగ్ అయినాక మళ్ళీ ఫైనల్ ఇంటర్వ్యూ అవుతుంది. సో ఇన్ని వడపోతలు కట్టుకొని మన పోలీస్ శాఖ దేశవ్యాప్తంగా ఒక సెన్సేషన్ సృష్టించింది. వైద్యులపై దాడులు చేయడం అమానుషమని, ఇలాంటి సంఘటనలు సమాజానికి తగవని నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీహరావు అన్నారు. ఇటీవల జరిగిన డాక్టర్ సంతోష్పై దాడిని పురస్కరించుకొని మంగళవారం ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎం చైర్మన్ సోమ భీమారెడ్డి, కొట్ట శేఖర్, దేవరకొండ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్, ఆమెడ కిషన్ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి ప్రకోపం. ఎండాకాలంలో వానలు పడడం ఏంటి అని ఆశ్చర్యపోయే రోజులు వచ్చాయి. కాలానికి అనుగుణంగా ఎండలు మండే కాలం. కానీ సోమవారం రాత్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో విపరీతంగా ఈదురుగాలు వీచి తీవ్ర నష్టం చవిచూలా చేసింది. ప్రధానంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొక్కజొన్న పంట చేతికి వస్తుందన్న తరుణంలో ఈదురు గాలులతో కురిసిన వర్షానికి పంట పూర్తిగా నేలమట్టమైంది. కొన్ని చోట్ల మొక్కజొన్న కంకులు కోసి ఎండబెడుతున్న తరుణంలో వాటిని వర్షంతో తడిపేలా నష్టపోయేలా చేసింది. మరోవైపు ఎంతో కాపు కాసి మరికొన్ని రోజుల్లో పంట వస్తుందని అనుకున్న మామిడి పంట రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. మరోవైపు పసుపు పంట సైతం ఎండబెడుతున్న దశలోనే పూర్తిగా తడిసిపోయి నష్టాన్ని మిగిల్చింది. గత నెలలో కురిసిన వడగళ్ల వర్షానికి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు సాయం అందలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ ఈదురుగాలతో కూడిన వర్షం రైతులను కోలుకోకుండా చేసింది. భూమిని నమ్ముకున్న రైతన్నకు ప్రకృతి రూపంలో వస్తున్న నష్టం ఎవరు పూడుస్తారు? సమాధానం లేదు. ఎందుకంటే రైతులు అశక్తులు. తమ కర్మాన్ని సరిపెట్టుకుంటూ ప్రకృతికి ఎదురేగుతూ దేశానికి అన్నం పెడుతూ ఇలా ఎన్నాళ్ళు నష్టపోవాలో వారి బాధలు ఎవరు పట్టించుకుంటారు? పాపం. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితుడైన ముడుసు సత్యనారాయణను మంగళవారం పలువురు ఘనంగా సన్మానించారు. ఎఫ్ఎస్ఐ చైర్మన్ ధర్మాజిగారి రాజేందర్, కౌన్సిలర్ ఎస్పీ రాజు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల శ్రీధర్, మాజీ కౌన్సిలర్ ఎలుగు సుధాకర్, పోషెట్టి నాయకులు పూదరి సాయి, విజయ్ తదితరులు శాలువతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. నిర్మల్ పట్టణం హరిక్షేత్రం మల్లన్న గుట్టలో భక్తి సంస్కృతి సాంప్రదాయాలు మేళవింపుగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఘనంగా పూజలు చేశారు. ప్రతి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఈ ఆలయానికి భక్తులు క్రమక్రమంగా పెరుగుతున్నారు. కోరిన కోరికలు నెరవేరడం, కోరికలు తీర్చుకోవడానికి కొందరు కొత్తగా కోరికలు కోరుకోవడానికి మరికొందరు భక్తులు రావడంతో ప్రతి మంగళవారం ఒక పెద్ద జాతర తలపించేలా ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోతున్నాయి. భక్తుల కోసం ఆలయ కమిటీ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ, మురళీధర్ రెడ్డి దంపతులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం ఒకవైపు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తూ మరోవైపు అన్నదానం చేశారు. ఈ ఏర్పాట్లను గురుస్వామి మూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి దగ్గర నుండి పర్యవేక్షించారు. जीवन
रक्षा करे रक्ष सकते रावण मरण काव्य अमृताली महाशक्ति समृताडाकिनीश्वरी अनाहतलिलया श्यामा भावदनप्रिय कालरात्राभिषेक्तौद्धा महावीरेन्द्र वरदा राकिन्या నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగు రవికిషన్ గౌడ్ ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్గా ఆమెడ శ్రీనివాస్ ధర్మకర్తలు పదవీ బద్దలు స్వీకరించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన పాలక మండలి సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీహర్రావు కౌన్సిలర్లు పాల్గొన్నారు. 30/1987 ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ మొదటగా మార్కెట్ చైర్మన్ పదవి నాకు ఇచ్చిన శ్రీ నిర్మల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారు శ్రీ శ్రీహర్రావు గారికి నేను సదా రుణపడి ఉన్నాను. మరియు అన్నిటికన్నా ముఖ్యంగా నా మీద నమ్మకంతో సార్ గారి నమ్మకాన్ని తప్పకుండా నేను పూర్తి చేస్తానని మీ అందరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాను. దేవరకోట దేవస్థానంలో ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాల్లో ఈ సంవత్సరము ప్రతిదీ కూడా ఉత్సవ కమిటీ ద్వారా మేము మాకు అవకాశం ఇచ్చిన శ్రీహరణ గారికి కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పించిన మా అన్నయ్యకి సదా ఆమెడ కిషన్ గారికి నేను సదా రుణపడి ఉంటాను. ఆలయం లోపల ప్రతి భక్తుడు వచ్చి గోవింద నామ స్మరణ చేస్తూ ఆలయం లోపల ముందుకు సాగే విధంగా ప్రయత్నం అనేటువంటిది జరుగుతుందని మీ అందరి ముందర మీ నుంచి ఇంకా ఏదైనా సలహాలు కూడా ఉంటే కూడా స్వీకరించి, అదేవిధంగా పెద్దలు ఆల్రెడీ ఇంతకుముందు శ్రీరాములకు కలిసినప్పుడు కూడా చెప్పాము, వారు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని. ఆలయం లోపల ఏదైనా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఆలయం యొక్క అభివృద్ధి కోసము నా వంతు సహకారాన్ని అందిస్తానని ఇంతకుముందు కిషన్ మేము ఎల్లప్పుడు కూడా చెప్పారు. మరి మీరు మీ యొక్క ఇంట్రెస్టే కాదు సార్, మేము కూడా తప్పకుండా ఇంట్రెస్ట్ తీసుకొని ముందుకు సాగుతామని. ఈ ఆస్థానంలో నేను చైర్మన్ చేసిన తర్వాతనే నాది కూడా చాలా డెవలప్మెంట్ అయింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఎవరు వచ్చినా కానీ వారందరికీ మన వెంకటేశ్వర స్వామి ఎల్లప్పుడూ మన ఎంబడి ఉంటాడని నా యొక్క అపారమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకంని కూడా ఈ ధర్మకర్తలు అలాగే వీళ్ళందరూ కూడా మళ్ళీ, ఎందుకంటే వీళ్ళు ఎంత సేవ చేస్తే అంత పబ్లిక్ వస్తారు ఇక్కడికి. ఫస్ట్ నేను ఎప్పుడైతే చైర్మన్ గా స్వీకరించానో అప్పుడు ఇక్కడ టిఫిన్ కానీ అలాగే లడ్డు ప్రసాదం ఇంకోటి పల్లకి సేవ మేము స్టార్ట్ చేసినాము. ఒక 2017లో నేను చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినాక ఈ యొక్క 3-4 కార్యక్రమాలు అనుకున్నాము. అవిటిని పకడ్బందీగా మేము చేసి దానికి ఎంతో ప్రశంస పొందాము. ఆ దానికి కోటగిరి శ్రీధర్ కానీ, నాంపల్లి నర్సయ్య కానీ, మరి మా ధర్మకర్తలు అందరూ మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు కూడా మీ ధర్మకర్తలదే ఏం కర్తవ్యం అంటే శ్రీను ఏ చేసినా చేయకున్నా మీరందరూ ఆయన ఎంబడి ఎంత డెవలప్మెంట్ చేస్తే అంత డెవలప్మెంట్. పట్టణంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. భక్తులు కావడి సేవ, రథ సేవలు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ గురుమాత రాజరాజేశ్వరీదేవి, రాజవ్వ, వీరనారాయణ స్వామి, గురుస్వామి చెనగారపు చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం గొల్లపల్లి నరసాగౌడ్, కల్పన, చిప్ప లింబాది లక్ష్మి దంపతులు అన్నదానం చేశారు.
ఇదే విధంగా మన ఆలయానికి అన్నదాత కేవలం 2 సంవత్సరాల 6 రోజులైంది. మరి చంద్రశేఖర్ శర్మ మరి పీఠాధిపతులు మరి కార్యక్రమంలోకి ఈ ఆలయం ప్రతిష్టాపన చేయబడి 2 సంవత్సరాలు అయింది. ఆ 2 సంవత్సరాల కాలంలో అనేక మందికి భక్తులకు చాలామంది యువతీయులు వచ్చారు. వారిని చూస్తుంటే ఏర్పడుతున్నది. కొంతమందికి పెళ్ళి కాని వాళ్ళు కానీ సంతానం కాని వాళ్ళు కానీ మరి ఆరోగ్యం అనారోగ్యంతో బాధపడే వాళ్ళు కానీ మరి వ్యాపారం కానీ మరి వ్యవహారం కానీ మరి చదువులు కానీ ఉద్యోగాలు కానీ చాలామంది వస్తున్నారు. కాబట్టి వారందరికీ మనస వాచ కర్మను పూజిస్తే మనస్ఫూర్తిగా ఆ స్వామిని మనందరికీ దీవిస్తారు. కాబట్టి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమ్మ రక్షిత పొనికివన కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్కు అభినందనలు వెల్లువ. దేవరకోట ఆలయానికి నూతన కమిటీ చైర్మన్గా ఆమెడ శ్రీనివాస్, కమిటీ సభ్యులుగా పలువురి బాధ్యతల స్వీకరణ. కష్టపడితే గుర్తింపు దానంతటిదే వస్తుంది. పోలీస్ హక్కు అవార్డు సంబరాల్లో ఎస్పీ జానకి షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.